నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, ఈ రబీ పంటకు సంబంధించి అనువైన యాంత్రీకరణ పరికరాలు ఏంటి, అసలు వీటిని ఏ విధంగా ఉపయోగించాలి, వాటి వల్ల లాభాలు ఏంటి, అసలు దీనికి సంబంధించి ఓవరాల్గా ఈ యాంత్రీకరణ పరికరాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ ఆర్ జయప్రకాష్ గారు. సార్ నమస్తే. నమస్తే మేడం. వెల్కమ్ టు స్టూడియో సార్. సార్, ఫస్ట్ మనం యాంత్రీకరణ పరికరాల గురించి మాట్లాడుకునే ముందు అసలు వీటి వల్ల రైతులకు ఉండేటువంటి ప్రయోజనం ఏంటి అంటే ఏం చెప్తారు? నమస్తే మేడం. వ్యవసాయ యాంత్రీకరణ అనగా వ్యవసాయంలో వ్యవసాయ పనులకు చేయడానికి యంత్ర పరికరాలను, సాంకేతికత పరిజ్ఞానాన్ని, శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి తద్వారా ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడాన్ని వ్యవసాయ యాంత్రీకరణ అంటారు మేడం. సో ఈ వ్యవసాయ యాంత్రీకరణ వలన రైతులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పండించడానికి అయ్యే ఖర్చును తగ్గించవచ్చు, శ్రమను తగ్గించవచ్చు, అలాగే సరైన సమయంలో మనము పంటను విత్తుకోవచ్చు, కూలీల కొరతను తగ్గించవచ్చు, సాగును ఆకర్షణీయంగా చేయవచ్చు. వీటన్నిటి వలన మన పంట యొక్క ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచుకోవచ్చు. ఓకే సార్, ఓవరాల్గా ఇప్పుడు రబీ పంటలకు సంబంధించి చూసుకుంటే మనం ఎక్కువగా ఉపయోగించే యాంత్రీకరణ పరికరాలు అంటే ఏమి అంటే ప్రజెంట్ అందుబాటులో ఉన్నవి, మన రైతులు ఉపయోగిస్తున్నవి, ఇంకా మార్కెట్లో ఉన్నవి? మేడం, రబీలో ముఖ్యంగా మనకు పండించే పంటలు వరి, మొక్కజొన్న, వేరుశెనగ, జొన్న మరియు ఇతర పంటలు పండిస్తారు. ఇందులో ఉపయోగించే యంత్ర పరికరాలు అంటే వరికి కొన్ని యంత్ర పరికరాలు సపరేట్గా ఉంటాయి, అలాగే మెట్ట భూమిలో పండించే పంటలకు కొన్ని యంత్ర పరికరాలు సపరేట్గా ఉంటాయి. సరే, దేనికైనా సరే ఒక సిస్టమ్ ప్రకారం పోవాలంటే ఉన్నటువంటి యంత్ర పరికరాలు ప్రాథమికంగా దుక్కి దున్నడానికి ఉపయోగించే యంత్ర పరికరాలు, ద్వితీయంగా దుక్కి దున్నడానికి ఉపయోగించే యంత్ర పరికరాలు, విత్తనాలను విత్తుకోవడానికి ఉపయోగించే యంత్ర పరికరాలు, అంతరకృషికి అనగా కలుపు తీయడానికైనా లేదా ఏదైనా చీడపీడల నివారణకు పిచికారీ చేయడానికి ఉపయోగించే యంత్ర పరికరాలు, దాని తర్వాత కోత కోయడానికి ఉపయోగించే యంత్ర పరికరాలు, కోత కోసిన తరువాత ఈ గింజలని వేరు చేయడానికి ఉపయోగించే యంత్ర పరికరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వరిని తీసుకుంటే వరిలో సపరేట్గా మనకు యంత్ర పరికరాలు, ఈ మెట్ట భూములకు సపరేట్గా యంత్ర పరికరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఓకే సార్, మీరు వరి అన్నారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న సార్. వరి పంటకు సంబంధించి సాధారణంగా వరి తర్వాత పంట కాల్చేస్తుంటారు, అవశేషాలు ఉంటాయి కదా, అలా కాకుండా వాటిని ఇంకా ఏం చేయొచ్చు ఇట్లా యాంత్రీకరణ ద్వారా, ఇంకా ఏంటి వాటి గురించి అని చెప్తారు? మీరు అన్నది వాస్తవం మేడం. వరి పంటను కోసిన తర్వాత ఈ అవశేషాల నిర్వహణ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ వానాకాలంలో పండించిన పంటకు తర్వాత రాబోయే రబీలో పండించే పంటకు సమయం తక్కువ ఉండడం వలన చాలామంది రైతులు వాటిని దహనం చేస్తున్నారు, కాల్చేస్తున్నారు. సో దానివల్ల చాలా పర్యావరణ కాలుష్యం జరుగుతుంది. అదేవిధంగా వాయువులు చాలా కాలుష్యం అవుతాయి, కలుషితమైన వాయువులు వెలువడతాయి, భూసారం తగ్గిపోతుంది, మనకు మేలు చేసే మిత్ర కీటకాలు, సూక్ష్మజీవులు కూడా చనిపోతాయి. సో ఈ వరి పంట అవశేషాలను కాల్చకుండా మనకు కొన్ని సపరేట్ మెషనరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి మేడం. అందులో ముఖ్యంగా ప్యాడీ స్ట్రా మల్చర్ మరియు ప్యాడీ స్ట్రా బేలర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాడీ స్ట్రా మల్చర్ ఏం చేస్తుందంటే వరి పంట కోత కోసిన తర్వాత ఏదైతే అవశేషాలను పడవేస్తుందో ఆ అవశేషాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ సాయిల్లోనే ఇంకా రపరేట్ చేస్తుంది. సో అలాగే ప్యాడీ స్ట్రా బేలర్ అని ఇంకొక యంత్ర పరికరం ఉంది. ఈ ప్యాడీ స్ట్రా బేలర్ ఏంటంటే కోత కోసిన తర్వాత ఈ వరి అవశేషాలని దాన్ని కలెక్ట్ చేసి బండల్స్గా కట్టగట్టి
దాన్ని పశుగ్రాసంగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధమైనటువంటి యంత్ర పరికరాలు మనకు వరి పంట అవశేషాలను కాల్చకుండా నిర్వహణ చేయడానికి ఉపయోగిస్తాం. ఓకే, సూపర్ సార్. సార్ ఇంకొకటి, ఇప్పుడు వానాకాలం పంట అయిపోయింది, ఇప్పుడు రబీ పంటకు సంబంధించి నేలను అంటే మనం సరిగ్గా తయారు చేయాలన్నా, పంటకు అనుకూలంగా మార్చాలన్నా మనకున్న టైం అయితే చాలా తక్కువ, సమయం చాలా తక్కువ ఉంది. కాబట్టి ఈ పరికరాలు ఉపయోగించడం ద్వారా నేలను అనుకూలంగా చేసుకోవచ్చు ఆ పంటకు, ఆ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయి? ముందుగా చెప్పినట్లు ఈ వర్షాకాల పంటలు వానాకాలం పంటకు అలాగే రబీలో వేసుకునే పంటకు తక్కువ సమయం ఉండడం వల్ల ఈ స్ట్రా మేనేజ్మెంట్ చేసుకున్న తర్వాత వరిలో కొన్ని ప్రత్యేకమైన యంత్ర పరికరాలు ఉన్నాయి, అలాగే మెట్ట భూమిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి యంత్ర పరికరాలు ఉన్నాయి. సో మనకు వరిలో తీసుకున్నట్లయితే వరిని ముందుగా పొలాన్ని తయారు చేసుకోవడానికి దమ్ము చేసుకోవాలి. వరి పొలాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనము దమ్ము చేసుకోవాలి. దాంట్లో రోటో పడ్లర్ అనే ఒక యంత్ర పరికరం ఉంటుంది. ఈ రోటో పడ్లర్ ద్వారా మనము దమ్ము చేసుకోవచ్చు. సో దీన్ని ట్రాక్టర్ పీటీఓ షాఫ్ట్ నుంచి పవర్ ఈ రోటో పడ్లర్కి తీసుకొని, ఈ రోటో పడ్లర్లో కింద రోటార్ షాఫ్ట్ ఉంటుంది. ఆ రోటార్ షాఫ్ట్కి జే టైప్ బ్లేడ్స్ అటాచ్ చేయబడి ఉంటాయి. సో ఈ జే టైప్ బ్లేడ్స్ వలన మనకు ఆ నీళ్ళలో ఉన్న మట్టిని సులువుగా చర్నింగ్ చేసి దమ్ముగొట్టగలుగుతుంది. దీని యొక్క వెడల్పు 2 మీటర్ల వరకు ఉంటుంది. అలాగే ఈ రోటో పడ్లర్ యొక్క బరువు చాలా తక్కువగా ఉంటుంది. కంపేర్ చేస్తే రోటోవేటర్ కంటే రోటో పడ్లర్ యొక్క బరువు తక్కువగా ఉండడం వలన మనము ఈ రోటో పడ్లర్ని దమ్ము చేసుకోవడానికి సునాయాసంగా వినియోగించవచ్చు. ఈ రోటో పడ్లర్ యొక్క ఖరీదు సుమారు 1,80,000 నుంచి 2 లక్షల వరకు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో రోటో పడ్లర్ తర్వాత మనకు గట్లు వేసుకోవడానికి కూడా ఒక యంత్ర పరికరం ఉంది. దీన్ని రిడ్జ్ ప్లాస్టరింగ్ మిషన్ అంటారు. వరి పొలాల్లో ఈ రిడ్జ్ ప్లాస్టరింగ్ మిషన్ ఉపయోగించి ఈజీగా గట్లు వేసుకోవచ్చు. అదేవిధంగా ఆల్రెడీ ఉన్నటువంటి గట్లను శుభ్రపరిచి దాన్ని మరి గట్టిపరచడానికి కూడా ఈ రిడ్జ్ ప్లాస్టరింగ్ మిషన్ని ఉపయోగిస్తారు. సో దీని యొక్క ఖరీదు సుమారు 2,30,000 నుంచి 2,50,000 వరకు ఉంటుంది. ఈ యంత్ర పరికరాలని మనము వరి పంటలో ఉపయోగిస్తాం. అదేవిధంగా మెట్ట పంటలో కూడా మనకు కొన్ని యంత్ర పరికరాలు ఉన్నాయి. ఏ విధంగా అయితే ఈ జనుము కానీ పచ్చి రొట్టను మనము కలియదున్నడానికి ఒక యంత్ర పరికరం ఉంది మెట్ట పొలంలో. దాని పేరు రొటేటింగ్ ఆగర్ ప్లవ్ అంటారు. ఆ రొటేటింగ్ ఆగర్ ప్లవ్ ద్వారా మనము పచ్చి రొట్టను లేదా జనుమును జీలగను ఇటువంటి వాటిని మనము నేలలో ఇంకార్పొరేట్ చేసుకోవచ్చు లేదా నేలలో కలియ దున్నుకోవచ్చు. తద్వారా భూమి సారవంతమవుతుంది. ఈ రొటేటింగ్ ఆగర్ ప్లవ్కి సపరేట్గా 3 రోటార్స్ భూమికి నిలువుగా ఉంటాయి. అవి వర్టికల్గా తిరుగుతూ ఉంటాయి. ఈ రోటార్స్ వెనుక భాగంలో ఒక మౌల్డ్ బోర్డ్ ప్లవ్ అనేది, అంటే దున్నడానికి సహాయంగా మౌల్డ్ బోర్డ్ ప్లవ్ అనేది ఫిక్స్ చేయబడి ఉంటుంది. ఈ రోటార్ బ్లేడ్లు రొటేట్ అవుతూ ఆ జీలగని లేదంటే జనుముని ఆ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది. కట్ చేసి కింద నేల మీద పడేసినప్పుడు వెనక భాగంలో ఉన్నటువంటి మౌల్డ్ బోర్డ్ అనేది దీన్ని సాయిల్లో కలపడానికి, మట్టిలో కలపడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనము పచ్చి రొట్టను కలియదున్నడానికి ఈ రొటేటింగ్ ఆగర్ ప్లవ్ని ఉపయోగిస్తారు. ఎస్ సార్, ఇప్పుడు వరి పంటకు సంబంధించి నేరుగా విత్తే విధానాన్ని కూడా మనం రైతులు ఎక్కువగా ఫాలో అవుతున్నారు కాబట్టి దీనిలో ఏమైనా పరికరాలు ఉన్నాయా, ఎలాంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి, ఏవి బాగుంటాయి అనేది ఒకసారి వరిలో నేరుగా విత్తే విధానానికి సంబంధించి చెప్తారా? మీరు అన్నట్లుగానే మేడం, ఈ వరి పంటని నేరుగా విత్తుతారు. అదేవిధంగా
సపరేట్గా ఈ వరి నారును పెంచి తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంటింగ్ కూడా చేస్తారు. వరి పంటని, వరి విత్తనాలని నేరుగా విత్తడానికి మనకు డ్రమ్ సీడర్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. ఈ డ్రమ్ సీడర్స్ ఏం చేస్తాయంటే, ఇందులో మనము ముక్కబరిలినటువంటి వరి విత్తనాలని ఆ డ్రమ్స్లో వేసి బురద నేలలు, అంటే ఆల్రెడీ దమ్ము కొట్టినటువంటి భూమిలో నీళ్లు లేకుండా చూసుకొని ఆ డ్రమ్ సీడర్ని సింపుల్గా ఇలా లాక్కొని వెళ్తే ఆ డ్రమ్ సీడర్కు ఉన్న రంధ్రాల ద్వారా ఆ సీడు ఏదైతే వరి విత్తనాలు భూమిలో పడి మనకు డైరెక్ట్గా విత్తుకోవచ్చు. కాకపోతే ఈ డ్రమ్ సీడర్ను వాడేటప్పుడు కొన్ని ముఖ్య సూచనలు అనేటివి పాటించాలి. ఏంటివంటే, ఈ డ్రమ్ సీడర్లు మనకు మార్కెట్లో 20 సెంటీమీటర్ల మధ్య దూరంలో ఉండేటివి అందుబాటులో ఉన్నాయి. అలాగే 25 సెంటీమీటర్ల మధ్య దూరం, అంటే వరుసకు మధ్య దూరం 20 సెంటీమీటర్లు, 25 సెంటీమీటర్ల దూరంలో విత్తనాలు పడేటువంటి డ్రమ్ సీడర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో కూడా 8 రోస్లో అలాగే 6 రోస్లో, అంటే 8 వరుసలలోనూ 6 వరుసలలోనూ మనకు విత్తనాలు పడేటువంటి డ్రమ్ సీడర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ డ్రమ్ సీడర్లో మనకు వరి గింజలని నాటుకోవడానికి ఈ గింజలను ఒకరోజు ముందుగా నానబెట్టి దాన్ని తీసి ఒక గోనె సంచిలో మూట కట్టి ఒకరోజు అలాగే ఉంచినట్లయితే ఆ గింజలు చిన్నగా ముక్కబగిలిన గింజలు అంటాం. ఆ ముక్కబగిలిన గింజలని ఆ డ్రమ్ సీడర్లో 30% వరకు మాత్రమే ఫిల్ చేయాలి. ఫుల్గా ఫిల్ చేస్తే అవి లోపల ఖర్చుకుపోయి క్లాగ్, అంటే పెళ్ళలాగా తయారయ్యి సీడు కింద పడకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి 30% వరకు మాత్రమే ఫిల్ చేయాలి. లోపల ఈ డ్రమ్ సీడర్కి పెగ్స్ అనేటివి ఉంటాయి. అవి తిరుగుతూ రొటేట్ అవుతూ పోవడం వల్ల ఆ 30% ఫిల్ చేయడం వల్ల ఎప్పుడన్నా అవి చిన్న క్లాగ్ అయితే అవి విడగొట్టడానికి సహాయపడతాయి. అదేవిధంగా మనం డ్రమ్ సీడర్తో విత్తే ముందు ఈ దమ్ము కొట్టిన నేలలో నీరు లేకుండా చూసుకోవాలి. అంటే ఆ మట్టి బురదగా ఉండేలాగా చూసుకోవాలి. ఇంకొకటి, వర్ష సూచనను కూడా మనము ముందుగానే చూసుకోవాలి, ఫోర్కాస్ట్ చూసుకోవాలి. ఒకవేళ మనము విత్తిన రోజే వర్షం పడినట్లయితే ఆ విత్తనాలు ఆ వర్షానికి కొట్టుకుపోయే అవకాశం ఉంది కనుక ఈ వర్షం యొక్క ఫోర్కాస్ట్ చూసుకొని మనము విత్తుకోవాలి. విత్తిన 2-3 రోజులు కూడా ఈ ఫోర్కాస్ట్ను చూసుకోవాలి. అలాగే ఈ పక్షుల బెడదను కూడా అవి వచ్చి గింజలు తినకుండా పక్షులు ఇటు రాకుండా కూడా మనము నివారించుకున్నట్లయితే ఈ డ్రమ్ సీడర్ బాగా సక్సెస్గా పనిచేస్తుంది. ఓకే సార్, అదేవిధంగా వరి నారుకు సంబంధించి అవి నాటడానికి ఉపయోగించేటువంటి యంత్ర పరికరాలు ఏవి అందుబాటులోనే, వాటిని ఏ విధంగా వాడాలి అంటే? వరి నారు సంబంధించి కూడా మనకు మార్కెట్లో సపరేట్గా యంత్ర పరికరాలు ఉన్నాయి. వీటిని ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్స్ అంటారు, లేదా వరి నాటి యంత్రాలు అంటారు. ఈ ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్స్ కూడా వాక్ బిహైండ్ టైప్, అంటే ఇలా మిషన్ను పట్టుకొని మనం వెనకాల నిలబడి ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకుంటూ పోయే యంత్ర పరికరాలు ఉన్నాయి. అలాగే రైడింగ్ టైప్, ఆ మిషన్ మీదనే కూర్చొని డ్రైవ్ చేసుకుంటే ఎలాగైతే ట్రాక్టర్ని మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తామో ఆ విధంగా ఈ రైడింగ్ టైప్ ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్స్ కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి వరుసకు మధ్య దూరము 24 సెంటీమీటర్లు ఉండే యంత్ర పరికరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే వరుసకు మధ్య దూరము 30 సెంటీమీటర్లు మెయింటైన్ చేసే యంత్ర పరికరాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే మొక్కకు మధ్య దూరం కావాలంటే మనము ఆ మిషన్స్లోని అడ్జస్ట్మెంట్ ఉంటుంది. 12 సెంటీమీటర్లు కానీ, లేకంటే 17 సెంటీమీటర్లు కానీ, లేదంటే 25 సెంటీమీటర్లు కానీ మనము దాంట్లో అడ్జస్ట్మెంట్ ద్వారా మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ వరి నారును సపరేట్గా మనము ఈ నర్సరీని పెంచుకోవాల్సి వస్తుంది. ఈ వరి నారును పెంచడానికి
30 సెంటీమీటర్లకైతే ట్రే టైప్ సిస్టంలో మనము వరి నారును పెంచుకోవచ్చు. 24 సెంటీమీటర్స్కి ట్రేస్ ఉండవు కాబట్టి మ్యాట్ టైప్ సిస్టంలో మనము వరి పొలాల్లోనే మ్యాట్ వేసి మనము నర్సరీని రైస్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ మ్యాట్లో లేదా ఈ ట్రేలల్లో వేసే మట్టి మనకు చాలా మెత్తటి పొడిలాగా, దాంట్లో అవసరమైతే ఈ వర్మీ కాంపోస్ట్ కానీ ఇవి కూడా మిక్స్ చేసుకొని మెత్తటి పొడిలాగా మనము ఆ వరి నారును పెంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జల్లెడబట్టిన మట్టిని తీసుకోవాలి. ఎందుకనగా ఈ మట్టిలో చిన్న చిన్న రాళ్ళు ఇలాంటివి ఏదైనా వచ్చినట్లయితే ఈ వరి నాటు వేసే యంత్రంకి బ్యాక్ సైడ్లో ఫింగర్స్, అవి నాటు వేయడానికి ఇలా ఫింగర్ ఉంటుంది, అది తీసి వరి నారును తీసి ఇలా నాటుతుంది. ఆ ఫింగర్ చాలా సన్నగా ఉంటుంది, అందులోకి ఏదైనా రాయి వచ్చి తగిలితే అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కనుక ఈ జాగ్రత్త పాటించి మనము ఈ వరి నారును పెంచుకోవాలి. వరి నారు 16 నుండి 18 రోజుల వరి నారుని మనము ఈ యంత్ర పరికరాల ద్వారా నాటడానికి అనువుగా ఉంటుంది. అలాగే ఈ యంత్ర పరికరాలు మనకు 4 లక్షలు, ఇది ఏదైతే మనం 24 సెంటీమీటర్ల వరుసకు మధ్య దూరం ఉందో ఆ యొక్క యంత్ర పరికరం ఖరీదు 4 లక్షల నుంచి 4.5 లక్షలు ఉంటుంది. అలాగే రైడింగ్ టైప్ మనం డ్రైవ్ చేసుకుంటూ నాటు వేసే యంత్ర పరికరాలు మనకు 6 వరుసల్లో ఉన్నాయి, అలాగే 8 వరుసల్లో ఉన్నాయి, పెట్రోల్ ఆపరేటెడ్ ఉన్నాయి, డీజిల్ ఆపరేటెడ్ ఉన్నాయి. సో వివిధ ఆపరేషన్ ద్వారా వేస్తాం కాబట్టి ఇవి 16 లక్షల నుంచి 24 లక్షల వరకు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎస్, సరే, మన దగ్గర ఇంకొకటి మొక్కజొన్న కూడా మన రైతులు బాగా సాగు చేస్తారు కాబట్టి మొక్కజొన్న గురించి, ఈ రబీలో మొక్కజొన్న విత్తుకోవాలనుకుంటే ఎలాంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించాలి, ఆ విధానం గురించి ఒకసారి చెప్తారా మేడం? రబీలో మొక్కజొన్నను మనము ఎటువంటి ల్యాండ్ ప్రిపరేషన్ చేయకుండా మనము నాటుకోవచ్చు. ఎందుకంటే వరి కోత కోసిన తర్వాత దాంట్లో ఉన్న తేమ శాతం ద్వారానే ఆ భూమిని మళ్ళీ మనము తయారు చేసుకుండా డైరెక్ట్గా మనము ఈ మొక్కజొన్నను ఆ భూమిలో మనము విత్తుకోవడానికి యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మొదటిగా జీరో సీడ్ డ్రిల్ అనే యంత్ర పరికరం అందుబాటులో ఉంది. ఈ జీరో సీడ్ డ్రిల్లో సీడ్ బాక్సెస్ ఉంటాయి. ఆ సీడ్ బాక్సెస్లో మనము మొక్కజొన్నను వేసుకోవాలి. ఆ సీడ్ బాక్స్ బ్యాక్ సైడ్ కానీ లేదా కింద కానీ ఈ మొక్కజొన్న విత్తనాన్ని ఫర్రో ఓపెనర్స్లో పడవేసే ఒక చక్రం టైప్, అంటే సీడ్ మీటరింగ్ మెకానిజం అంటాం వాటిని, ఆ చక్రం అనేది ఉంటుంది. సో అలాగే ఆ యంత్రానికి కింద భాగంలో ఒక డ్రైవ్ వీల్ ఉంటుంది. ఆ డ్రైవ్ వీల్ నుంచి ఈ విత్తనం పడవేసే భాగానికి మనకు డ్రైవ్ వస్తుంది. ఆ డ్రైవ్ వీల్ తిరిగినప్పుడు చైను స్ప్రాకెట్ మెకానిజం ద్వారా ఈ సీడ్ మీటరింగ్ మెకానిజం తిరిగి ఈ సీడ్ అనేది సీడ్ ట్యూబ్స్ గుండా ఫర్రో ఓపెనర్ ద్వారా భూమిలోకి పడుతుంది. ఇక్కడ జీరో సీడ్ డ్రిల్లో ఫర్రో ఓపెనర్స్ అనేటివి స్పెషల్గా డిజైన్ చేసి ఉంటాయి. అవి ఇన్వర్టెడ్ టీ టైప్ ఫర్రో ఓపెనర్స్ అనేటివి యూస్ చేస్తారు. అది చిన్న గీతలాగా గీసుకుంటా వెళ్ళి ఆ సాలులో ఈ గింజను పడవేస్తుంది. అలాగే జీరో సీడ్ డ్రిల్తో పాటు ఇప్పుడు మనకు చిన్న సన్నకారు రైతులకు డిబ్లర్ కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ డిబ్లర్లో కూడా గింజలు వేసుకోవడానికి బాక్స్ ఉంటుంది. ఇలా మనము పుష్ చేసుకుంటూ, అంటే ముందుకు నెట్టుకుంటూ వెళ్తే ఆ డిబ్లర్ ద్వారా మనము ఈ మొక్కజొన్న గింజలను నాటుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా హ్యాపీ సీడరు, అలాగే సూపర్ సీడర్ వంటి యంత్ర పరికరాలు కూడా మనకు మొక్కజొన్నను నాటుకోవడానికి ఉపయోగిస్తారు. హ్యాపీ సీడర్ ఏంటంటే వరి కోత కోసిన తర్వాత ఏవైతే అవశేషాలు ఉంటాయో ఆ అవశేషాలని చిన్న చిన్న ముక్కలుగా చేసి బ్యాక్ సైడ్ ఉన్న విభాగంలో ఈ మొక్కజొన్నని వేసి అందులో విత్తుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. అంటే
ఈ హ్యాపీ సీడర్ ద్వారా కోత కోసిన వరి పొలాల్లో స్ట్రా మేనేజ్మెంట్ అంటే అవశేషాల నిర్వహణ, అలాగే సోయింగ్ అంటే మొక్కజొన్నను విత్తుకోవడము రెండు ఒకేసారి జరుగుతుంది. ఈ సూపర్ సీడర్ ఏంటంటే సూపర్ సీడరు అంటే విత్తనాలకి విత్తే విభాగం ముందు సైడు ఒక రోటోవేటర్ అటాచ్మెంట్ ఉంటుంది. ఈ రోటోవేటర్ కూడా ఈ వరి పంట అవశేషాల నిర్వహణ తర్వాత ఆ మట్టిని పల్వరైజ్ అంటే మెత్తటి పొడిలాగా చేసి వెనకాల ఈ సీడ్ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ సీడ్ డ్రిల్తో మనము ఈ మొక్కజొన్న విత్తనాలని విత్తుకోవచ్చు. ఓకే సార్, వేరుశనగ గురించి కూడా మాట్లాడుకుందామా? వేరుశనగను విత్తడానికి ఉపయోగించేటువంటి పరికరాలు ఏం అందుబాటులో ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఉపయోగించాలి ఏంటని? మేడం, శనగలో కూడా డిఫరెంట్ సీడ్ డ్రిల్స్ ఉన్నాయి. ఈ సీడ్ డ్రిల్స్ కూడా రకరకాలైనటువంటి సీడ్ డ్రిల్స్ అంటే ఈ ఏదైతే విత్తనం వేసే చక్రం లేదా మీటరింగ్ మెకానిజం అంటారు. ఈ చక్రము మీటరింగ్ మెకానిజంను బట్టి డిఫరెంట్ సీడ్ డ్రిల్స్ ఉన్నాయి. అంటే ట్రఫ్ ఫీడ్ మీటరింగ్ మెకానిజం కానీ, లేకంటే వర్టికల్ ఫీడ్ మీటరింగ్ మెకానిజం కానీ, లేకంటే హార్జాంటల్ ప్లేట్ సీడ్ మీటరింగ్ మెకానిజం కానీ, ఇట్లా వివిధ మెకానిజంతో మనకు రకరకాల సీడ్ డ్రిల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇదివరకు చెప్పినట్లుగానే మొక్కజొన్నకు ఇందులో ఈ వేరుశెనగ సీడ్ డ్రిల్స్లో కూడా విత్తనాలు వేసుకోవడానికి బాక్సులు ఉంటాయి, డ్రైవ్ వీల్ ఉంటుంది. ఆ మీటరింగ్ మెకానిజం తిరగడానికి ఈ డ్రైవ్ వీల్ నుంచి మీటరింగ్ మెకానిజంకి డ్రైవ్ వస్తుంది. సో ఈ మీటరింగ్ మెకానిజం సీడ్ సైజును బట్టి డిఫరెంట్ సీడ్ మీటరింగ్ మెకానిజమ్స్ ఉంటాయి. మనకు ఏదైతే వేరుశెనగ కావాలో ఆ మీటరింగ్ మెకానిజం సైజ్ చూసుకొని ఆ మీటరింగ్ మెకానిజంని మనము ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. రబీలో ఈ వేరుశెనగని 22.5 సెంటీమీటర్లు వరుసకు మధ్య దూరంలో వేస్తారు. ఈ సీడ్ డ్రిల్ను ఉపయోగించి మనము ఒకేసారి 9 వరుసలలో మనము విత్తుకోవచ్చు. అంటే జొన్న దానికి సంబంధించి ఎలాంటి పరికరాలు ఉన్నాయి విత్తడానికి? జొన్న విత్తడానికి కూడా మేడం సేమ్ ఇంతకుముందు ఎలాగైతే వేరుశనగ విత్తడానికి ఉపయోగించిన సీడ్ డ్రిల్స్ ఉన్నాయో ఈ జొన్న పంటకు కూడా మిల్లెట్ ప్లాంటర్స్ అనేటివి మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ మిల్లెట్ ప్లాంటర్ కూడా సేమ్ ఇంతకుముందు చెప్పిన విధంగానే సీడ్ బాక్సులు ఉంటాయి, డ్రైవ్ వీల్ ఉంటుంది. మీటరింగ్ మెకానిజం వచ్చేసి జొన్న గింజలు మనకు ఆ ఫర్రో ఓపెనర్లో పడేదానికి అనువుగా ఉంటాయి. దీని యొక్క ఖరీదు సుమారు 2 లక్షల వరకు ఉంటుంది. ఓకే సార్, మనము వరి అనేది మన దగ్గర మేజర్ పంట కాబట్టి ఇంకో వరికి సంబంధించి ఇంకో ప్రశ్న కూడా మిమ్మల్ని అడుగుతాను నేను. వరిలో అంతర్కృషికి ఉపయోగించడానికి ఏమైనా యాంత్రిక పరికరాలు ఏం అందుబాటులో ఉన్నాయి, ఏవి ఉన్నాయి ప్రజెంట్ అని? వరిలో అంతర్కృషికి మనకు ముఖ్యంగా కలుపు తీయడానికి ప్యాడీ వీడర్స్ అంటే వరి కలుపు తీయడానికి ఈ ప్యాడీ వీడర్స్ని ఉపయోగిస్తాము. ఇవి మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాడీ వీడర్స్ కూడా 2 వరుసలలో కలుపు తీసుకునే విధంగాను, అలాగే 3 వరుసలలో కలుపు తీసుకునే విధంగాను మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో ఈ ప్యాడీ వీడర్ పెట్రోల్తో ఆపరేట్ చేయబడుతుంది. మనము ఆ ప్యాడీ వీడర్ని పట్టుకొని బ్యాక్ సైడ్ అంటే వెనక భాగంలో నిలబడి దాన్ని మనము ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే చిన్న సన్నకారు రైతులకైతే పవర్ ఆపరేటెడ్ అంటే పెట్రోల్ ఆపరేటెడ్ కాకుండా మాన్యువల్లీ ఆపరేటెడ్ కోనో వీడర్స్ అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ కోనో వీడర్ యొక్క ఖరీదు సుమారు 1600 నుంచి 1700 ఉంటుంది. ఈ కోనో వీడర్కి వీడింగ్ చేయడానికి అంటే కలుపు తీయడానికి 2 కోన్స్ ఉండి దాని మీద బ్లేడ్స్ ఉంటాయి. ఈ కోనో వీడర్ని మనము టు అండ్ ఫ్రో మోషన్తో అంటే ముందుకు వెనుక్కు ఇలా నెట్టుకుంటూ వెళ్తే వరిలో ఉన్న కలుపును అది తీసివేసి అందులోనే కలియబెట్టేస్తుంది. కాబట్టి ఆ కలుపు మళ్ళీ ఆ మొక్కకి సారవంతంగా తయారవుతుంది. అందులోనే అది మెర్జ్ అయిపోవడం వల్ల ఆ మొక్కకి మళ్ళీ సారవంతంగా తయారవుతుంది. సో ఈ విధంగా మనకు కోనో వీడర్సు, పవర్ వీడర్సు అనేటివి వరి పొలంలో మనకు
కలుపు తీయడానికి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఈ వరి పంటలో కలుపు తీయాలంటే మామూలుగా మాన్యువల్గా నాటిన వరి పంటలలో మనము ఈ యంత్రాలను ఉపయోగించుకోలేం. యంత్రాలని ఉపయోగించుకోవాలంటే ముఖ్యంగా మనము యాంత్రీకరణ పద్ధతి ద్వారానే మనము నాటు వేయాలి. అంటే ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్స్ ద్వారా కానీ, లేదా డ్రమ్ సీడర్స్ ద్వారా కానీ, లేదా శ్రీవరి సిస్టమ్ అంటే 25 సెంటీమీటర్ల మధ్య దూరం మెయింటైన్ చేస్తూ మనకు వరుసకు మధ్య దూరం మెయింటైన్ చేస్తున్న పంటలలోనే మనము ఈ వరి కలుపు తీసే యంత్ర పరికరాలని ఉపయోగించుకోవచ్చు. మాన్యువల్గా వేసే వరి పంటలో ఎందుకు తేలేమంటే మాన్యువల్గా మనుషులు జిగ్జాగ్ పొజిషన్లో అంటే వరుసకు మధ్య దూరం సరిగ్గా మెయింటైన్ చేయకుండా ఎలాగంటే అలా నాటుతూ వెళ్తారు కాబట్టి మనము ఆ వరుసలు సరిగా ఉండవు కాబట్టి ఈ కలుపు యంత్రాలని అందులో మనము ఆపరేట్ చేయలేము. ఓకే, అదేవిధంగా మెట్ట పంటల్లో అంతర్కృషికి సంబంధించి ఎలాంటి యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి కూడా చెప్పండి. ఏ విధంగా అయితే వరి పంటలో అంతర్కృషికి లేదా కలుపు తీయడానికి యంత్ర పరికరాలు ఉన్నాయో అదేవిధంగా మెట్ట పంటలో కూడా పవర్ ఆపరేటెడ్ వీడర్స్ లేదా మాన్యువల్ ఆపరేటెడ్ వీడర్స్ అని మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ పవర్ ఆపరేటెడ్ వీడర్స్ అంటే ఇవి ఇంధనం పెట్రోల్ ద్వారా అందులో వేసి ఏ విధంగా అయితే మనము ఇలా వరిలో వెనక సైడ్ నిల్చొని మనం ఆపరేట్ చేస్తే వెళ్తున్నామో అదేవిధంగా ఈ డ్రై ల్యాండ్లో కూడా వెనక భాగంలో నిలబడి మనము ఆ పంటల మధ్యలో కలుపు తీసుకుంటూ వెళ్ళవచ్చు. వీటి యొక్క ఖరీదు పవర్ ఆపరేటెడ్ అయితే సుమారు 75,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. అలాగే మాన్యువల్ ఆపరేటెడ్ అయితే చిన్న సన్నకారు రైతులకి స్టార్ వీడర్స్ లేదా వీల్ హోస్ అనేటివి మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి యొక్క ఖరీదు సుమారు 1,700 నుంచి 1,800 వరకు ఉంటుంది. ఈ వీల్ హో కానీ లేదా స్టార్ వీడర్ కానీ ఇలా మనం వెనక నిలబడి ఇలా పుష్ చేసుకుంటూ ఆపరేట్ చేసుకుంటూ కింద బ్లేడ్ ఉంటుంది. ఆ బ్లేడ్ మెకానిజం ఇలా పుష్ చేసినప్పుడు ఆ వీడ్స్ని కట్ చేయడం, మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చినప్పుడు వాటిని చిన్న ముక్కలుగా చేయడం వంటివి జరుగుతుంది. ఓకే, వరి పంట విషయానికి వచ్చేసరికి కోత కోయడానికి ఉపయోగించేటువంటి పరికరాలు ఏమి అందుబాటులో ఉన్నాయి, ఒకసారి వాటి గురించి కూడా చెప్పండి సార్. మేడం, వరి పంటలో మన రైతులందరికీ తెలుసు, వరి పంటను కోత కోయడానికి ఎక్కువగా కంబైన్డ్ హార్వెస్టర్స్ అనేటివి మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కంబైన్డ్ హార్వెస్టర్ కమ్ థ్రెషర్ అంటే వరిని కోత కోసి దాన్ని మళ్ళా ఆ వరి గింజలని సపరేట్ చేసి ఉంటుంది కాబట్టి దీన్ని కంబైన్డ్ హార్వెస్టర్ కమ్ థ్రెషర్ అంటారు. ఇవి కాకుండా ఇంకా రీపర్ కమ్ బైండర్స్ అనేటివి కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ రీపర్ అనే యంత్ర పరికరం ఏం చేస్తుందంటే ముందర చిన్న బ్లేడ్ అనేది ఉంటుంది, సెరేటెడ్ బ్లేడు, దానికి పైభాగంలో స్టార్ వీల్స్ అనేటివి ఉంటాయి. ఆపరేట్ చేస్తున్నప్పుడు కింద ఆ బ్లేడ్ అనేది వరి పంటను కోతకోసి ఈ స్టార్ బ్లేడ్స్ అనేటివి ఆ వరిని అక్కడే పడేయకుండా ఇలా సైడ్కు తీసుకొచ్చి సపరేట్గా పడేస్తుంది. అది రీపర్ యొక్క పని. రీపర్ కమ్ బైండర్లో సేమ్ బ్లేడ్ మెకానిజం ఉంటుంది. దాంతోపాటు కోసిన పంటను అదే కట్టగట్టి ముడివేసి పక్కన పడేస్తుంది, అంటే కట్టలుగా పడేస్తుంది. సో ఈ వరిలో మనకు కంబైన్డ్ హార్వెస్టర్ కమ్ థ్రెషర్స్తో పాటు రీపరు మరియు రీపర్ కమ్ బైండర్స్ కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ రీపర్ యొక్క ఖరీదు సుమారు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. రీపర్ కమ్ బైండర్ యొక్క ఖరీదు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉంటుంది. ఇక కంబైన్డ్ హార్వెస్టర్ యొక్క ఖరీదు సుమారు 22 లక్షల నుంచి 28 లక్షల వరకు పవర్ని బట్టి మనకు అందుబాటులో ఉన్నాయి. ఓకే, మరి మొక్కజొన్న పంటకు సంబంధించి సార్, మొక్కజొన్న పంట కోత కోయడానికి ఉపయోగించేటువంటి పరికరాలు ఏమి అందుబాటులో ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఉపయోగించాలి ప్రజెంట్ రైతు మిత్రులకు సంబంధించి? మేడం, మొక్కజొన్నలో కూడా ఏ విధంగా అయితే వరి పంటలో కంబైన్డ్ హార్వెస్టర్ కమ్ థ్రెషర్స్ ఉన్నాయో మొక్కజొన్నలో కూడా మేజ్ కంబైన్స్ అనేటివి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి యొక్క ఖరీదు సుమారు 24 లక్షల వరకు ఉంటుంది.
ఇందులో స్నాప్ రోల్స్ అనేటివి ఈ కంబైన్ హార్వెస్టర్లో ఉంటాయి. ఆ రోల్స్ తిరుగుతూ ఆ మొక్కజొన్న పంటలో వెళ్ళినప్పుడు దానికి ఉన్న మొక్కజొన్న కండెలని కట్ చేసి అవి తీసుకొచ్చి బ్యాక్ సైడ్ ఒక డ్రమ్లో పడవేస్తాయి. ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న మిషన్ అయినప్పటికీ చిన్న ఖర్చుతో ఉన్న మిషన్ కూడా మనకు అందుబాటులో ఉన్నది. ఇది మొక్కజొన్న సింగిల్ రో అంటే ఒక వరుసలో మనము మొక్కజొన్నను కోత కోయడానికి ఉపయోగిస్తారు. అంటే మెయిజ్ సింగిల్ రో హార్వెస్టర్. దీని యొక్క ఖరీదు సుమారు 2 లక్షలు. దీన్ని మనం బ్యాక్ సైడ్ నిలబడి ఈ విధంగా మోటార్ని ఇంజిన్ని ఆన్ చేసి ఆ వరుసలో పట్టుకొని వెళ్తే అది మొక్కజొన్న కండలని కట్ చేసి బ్యాక్ సైడ్ డ్రమ్ ఉంటుంది, ఆ డ్రమ్లో పడవేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మొక్కజొన్న పంటకు సంబంధించి ఇంకొక డౌట్ ఏంటంటే గింజల్ని కూడా వేరు చేయడం ముఖ్యమే కదా. మొక్కజొన్న కోత అనంతరం మొక్కజొన్న గింజలు ఏవైతే ఉంటాయో వాటిని వేరు చేసేటువంటి యంత్రాలు ఏమన్నా అందుబాటులో ఉన్నాయా? వాటి గురించి కూడా. మొక్కజొన్నలో కూడా మేడం మేజ్ షెల్లర్ ఉంటుంది, అలాగే మేజ్ డీహస్కర్ కమ్ షెల్లర్ అనే యంత్రాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మేజ్ షెల్లర్ ఏం చేస్తుందంటే ఈ మొక్కజొన్న పై ఉన్న హస్క్ను రిమూవ్ చేసి ఆ మేజ్ షెల్లర్ హోపర్లో వేస్తే మనకు సీడ్ అనేది సపరేట్గా వస్తుంది. వేరు చేయబడిన కాబ్ ఆ మొక్కజొన్న కండి అనేది సపరేట్గా వస్తుంది, గింజలు సపరేట్గా వస్తాయి. అలాగే మేజ్ డీహస్కర్ కమ్ షెల్లర్ అనేది కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ మేజ్ డీహస్కర్ కమ్ షెల్లర్ ఈ ఏదైతే హస్క్ పైన లేయర్ ఉందో దాంతోపాటు అలాగే మనం హోపర్లో వేస్తే పైన లేయర్ ఒకసారి సపరేట్ అవుతుంది, అలాగే గింజలు కాబు ఒకసారిగా సపరేట్ అవుతాయి. వీటిని సపరేట్ చేయడానికి లోపల ఈ మేజ్ షెల్లర్లో కానీ మేజ్ డీహస్కర్ కమ్ షెల్లర్లో కానీ సిలిండర్ ఉంటుంది. సిలిండర్ పైన పెగ్స్ ఉంటాయి, కింద కాన్కేవ్ ఉంటుంది. ఈ సిలిండర్ పైన పెగ్స్ ఈ కాన్కేవ్కి మధ్య దూరం ఉండడం వల్ల ఈ రొటేట్ అవుతూ ఉండడం వల్ల ఆ గింజలు సపరేట్ అయ్యి కాబ్ ఒక పక్క సపరేట్ అవుతుంది, గింజలు వచ్చి సపరేట్గా ఒక సైడ్ కలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇంకొకటి వేరుశనగ పంటకు సంబంధించి సార్, వేరుశనగ పంట తవ్వడానికి వేరుశనగ బయట తీయడానికి తవ్వడానికి ఉపయోగించే పరికరాలు ఏమి అందుబాటులో ఉన్నాయి? వేరుశనగలో కూడా మనకి గ్రౌండ్నట్ డిగ్గర్ కమ్ షేకర్స్ అనే మెషిన్స్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మేడం. సో ఈ డిగ్గర్ కమ్ షేకర్ ఏం చేస్తుందంటే ఈ వేరుశనగ పంటని భూమి లోపల డిగ్ అంటే తవ్వి ఒక చైన్ ఎలివేటర్ మెకానిజం ఉంటుంది దీనికి. ఆ చైన్ ఎలివేటర్ మెకానిజం ద్వారా ఇలా పైకి వచ్చి ఆ వేరుశనగ కాయల్ని ఇలా చెట్టుని ఇట్లా రివర్స్ చేసి కింద పడివేస్తుంది. సో ఈ యంత్రం యొక్క ఖరీదు సుమారు 2 లక్షల నుంచి 2,50,000 వరకు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మేడం. ఓకే, అదేవిధంగా ఇప్పుడు వేరుశనగ పంట కోసారు సార్, కోసిన తర్వాత వేరుశనగ గింజల్ని కూడా వేరు చేయాలి కదా, అలా వేరు చేసేటువంటి యంత్రాలు ఏవి అందుబాటులో ఉన్నాయి వాటి గురించి? వేరుశనగలో కూడా మనకు ఆ వేరుశనగ గింజలు కాదు మేడం, కాయలను సపరేట్ చేస్తుంది. సో ఆ కాయలను సపరేట్ చేయడానికి వేరుశనగ స్ట్రిప్పర్ అనేది మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అలాగే వెట్ పాడ్ థ్రెషర్, గ్రౌండ్నట్ వెట్ పాడ్ థ్రెషర్ అండ్ గ్రౌండ్నట్ డ్రై పాడ్ థ్రెషర్. అంటే గ్రౌండ్నట్ వెట్ పాడ్ థ్రెషర్ అనగా వేరుశనగ పచ్చి మొక్కగా ఉన్నప్పుడే, అంటే దాని తేమ శాతం 25% కంటే ఎక్కువగా ఉన్నప్పుడే మనము తవ్వినప్పుడే ఆ మెషిన్లో వేస్తే ఆ కాయలు సపరేట్ అయిపోయి ఈ చెట్టు కూడా సపరేట్గా వచ్చేస్తుంది. డ్రై పాడ్ థ్రెషర్ అంటే డ్రై పాడ్ థ్రెషర్లో ఈ వేరుశనగ పంటను కోత కోసిన తర్వాత కొద్ది రోజులు, ఒక 2-3 రోజులు ఎండకు ఎండబెట్టాలి. ఎండబెట్టిన దాన్ని మనము ఈ థ్రెషర్లో తీసుకొచ్చి ఆ హోపర్లో వేస్తే సో అక్కడ కాయలు సపరేట్ అయ్యి ఈ చెట్టు అనేది చిన్న పొట్టు పొట్టుగా తయారయ్యి బయటకు వచ్చేస్తుంది. ఓకే, పసుపు పంట గురించి కూడా చెప్తారా? పసుపు పంటను తవ్వడానికి ఉపయోగించేటువంటి పరికరాలు ఏమి అందుబాటులో ఉన్నాయి? పసుపును మనము సాధారణంగా ఖరీఫ్లోనే నాటుకుంటాము, కానీ ఇది 9 మాసాలు ఉంటుంది కాబట్టి హార్వెస్టింగ్ అంటే పసుపు దుంపలు తవ్వే సమయం వచ్చేసి రబీలో వస్తుంది. సాధారణంగా ఈ పసుపు పంటను
జనవరిలో కానీ లేదా ఫిబ్రవరి నెలల్లో మనము పసుపు పంటను తవ్వుకుంటారు. దీనికి కూడా ఏ విధంగా అయితే వేరుశనగకు ఉన్నట్లు డిగ్గర్స్ ఉన్నాయో పసుపు పంటలో కూడా టర్మరిక్ డిగ్గర్ కమ్ షేకర్స్ ఇలా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. టర్మరిక్ డిగ్గర్ అంటే ఈ పసుపును భూమి లోపల నుంచి పసుపు దుంపల్ని తవ్వి అక్కడే ఉంచేస్తుంది. తర్వాత మాన్యువల్ లేబర్ అంటే మనుషులు కూలీలు వచ్చి దాన్ని సపరేట్ చేసి ఆ దుంపల్ని వేరు చేస్తారు. డిగ్గర్ కమ్ షేకర్, టర్మరిక్ డిగ్గర్ కమ్ షేకర్ అంటే ఆ పసుపును తవ్వి ఆ పసుపు దుంపల్ని ఇలా చైన్ ఎలివేటర్ మెకానిజం ద్వారా పైకి తీసుకొచ్చి దాన్ని రివర్స్లో తిప్పి పడేస్తుంది. ఈ ఎలివేటర్ చైన్ మెకానిజం ఉండడం వలన ఆ పసుపు దుంపలకు అంటుకున్న మట్టి అది మొత్తం ఆ కొద్దిగా రాలిపోయి బ్యాక్ సైడ్ వచ్చి పడుతుంది. సో ఆ మట్టి రాలిపోవడం వలన మనము ఈ పసుపు దుంపల్ని వేరు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు పసుపు దుంపలను తవ్వేసిన తర్వాత ఉపయోగించే పరికరాలు ఏమైనా ఉన్నాయా? తవ్విన తర్వాత కూడా మనము ఈ పసుపును ప్రాసెసింగ్ చేయడానికి టర్మరిక్ స్టీమ్ బాయిలర్స్ అనేటివి మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ టర్మరిక్ స్టీమ్ బాయిలర్ ఇందులో ముఖ్యంగా 3500 లీటర్లు నీరు పట్టగలిగే ట్యాంక్ ఉంటుంది. దాంట్లో ఆ నీటిని మరగబెట్టడం ద్వారా స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ స్టీమ్ని పసుపు వేడి చేయడానికి సపరేట్గా 4 ట్యాంక్స్ అనేటివి పసుపును వేస్తే ఆ ట్యాంకుల్లో ఉంటుంది. ఏదైతే మనకు స్టీమ్ జనరేట్ అయిందో ఆ స్టీమ్ని ఈ సపరేట్గా పసుపును ఉడికించే ట్యాంకులకు మనము అక్కడి నుంచి సరఫరా చేస్తాం. ఈ పసుపును మనము బ్యాచ్ల వైజ్గా ఉడికిస్తారు. సో ఒక్కొక్క బ్యాచ్కి మనము సుమారు 600 కేజీల పసుపును 20 నిమిషాలలో మనము ఉడికించవచ్చు. దీని ద్వారా చాలా సమయం ఆదా అవుతుంది, అలాగే శ్రమ తగ్గుతుంది, అలాగే మనము తొందరగా పసుపును ఉడికించుకోవచ్చు. పసుపు ఉడికిన తర్వాత ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి మంచి సువాసనతో తెల్లటి పొగలు బయటికి వస్తాయి. సో అప్పుడు మనకు పసుపు ఉడికిందని అర్థము. ఆ ఉడికిన పసుపును తీసుకెళ్ళి ఒక చోటగా ఫామ్ యార్డ్లో ఒక హీప్ అంటే ఒక కుప్పలాగా పడివేయాలి. ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక పసుపు దుంప తీసుకొని చిన్న పుల్ల తీసుకొని ఆ పసుపు దుంపను గుచ్చినట్లయితే అది స్మూత్గా ఇటువైపు నుంచి అటువైపుకి చొచ్చుకొని వస్తుంది. సో అప్పుడు మనకు పసుపు బాగా ఉడికిందని అర్థము. కుప్ప వేసిన పసుపును వెంటనే మనము విడదీయకూడదు. వెంటనే విడదీస్తే ఆ పసుపు దుంపలు వేడిగా ఉంటాయి కాబట్టి ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 4-5 గంటలు అయిన తర్వాత ఆ పసుపు దుంపలు కొద్దిగా చల్లారిన తర్వాత మనము ఆ పసుపు దుంపలని ఎండబెట్టడానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ పసుపు దుంపల్ని కూడా సుమారు 7-8 రోజులు మనము ఎండబెడితే అవి డ్రై అవుతాయి. ఈ టర్మరిక్ స్టీమ్ బాయిలర్ని మనము అందులో ఉన్న వాటర్ని వేడి చేయడానికి వంట చెరుకును ఉపయోగిస్తారు. దీనికి సుమారు 1 టన్ను పసుపు ఉడికించడానికి 100 నుంచి 150 కేజీల వంట చెరుకు అనేది అవసరమవుతుంది. ఈ టర్మరిక్ స్టీమ్ బాయిలర్ యొక్క ఖరీదు సుమారు 4,80,000 నుంచి 5 లక్షల వరకు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఓకే సార్, ఇంకా రబీ పంటకు సంబంధించి అనువైన యాంత్రికన పరికరాలు ఇంకా ఏమైనా ఉన్నాయా సార్? ఏ పంటకు సంబంధించి ఏంటి ప్రజెంట్ అందుబాటులో ఉన్నవి ఏమైనా? మనకు ఏ విధంగా అయితే వరి పంటలో అవశేషాలను నిర్వహించామో అలాగే మెట్ట భూమిలో కూడా ఈ రెడ్ గ్రామ్ అంటే కంది పంట వేసిన తర్వాత కానీ లేదా కాటన్ కోత కోసిన తర్వాత కానీ ఆ స్టెమ్స్ అనేటివి ఆ భూమిలోనే ఉంటాయి. దానికి మనకు మెట్ట పంటలలో సింగిల్ రో ష్రెడ్డర్ అనేది మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. సో ఈ సింగిల్ రో ష్రెడ్డర్ ఏం చేస్తుందంటే
ఏవైతే కోత కోసిన తర్వాత అక్కడ భూమిలో ఉన్నటువంటి అవశేషాలు, ఈ పత్తి కానీ లేదా రెడ్ గ్రామ్ కానీ లేదా మొక్కజొన్న కోత కోసిన తర్వాత ఉన్నటువంటి అవశేషాలని ఆ షెడ్డర్ చిన్న చిన్న ముక్కలుగా చేసి పొడి చేసి మళ్ళీ అది భూమిలో పడవేస్తుంది. సో ఇటువంటి యంత్ర పరికరాలు మనకు మెట్ట పంటలోనూ ఉన్నాయి, అలాగే వరి కోత కోసిన తర్వాత కూడా మీకు ఇదివరకు వివరించిన విధంగా యంత్ర పరికరాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఓకే సార్, మన వాళ్ళు ఎంతవరకు యంత్ర పరికరాలను వాడుతున్నారు సార్? అంటే గతంతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో యంత్రాలు ఉపయోగించే విధం పెరిగింది కదా, ఎలా ఉందంటారు? ఏంటి అంటే మనకు గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే? మేడం మనకు టెక్నాలజీ కూడా పెరిగింది. సో అంతర్కృషిలో ఇప్పుడు మీకు చెప్పినట్లుగా వేడర్స్ ఎలా ఉన్నాయో అదేవిధంగా డ్రోన్స్ చాలా అందుబాటులో ఉన్నాయి మనకి. ఈ డ్రోన్స్తో రోజుకు 10 నుంచి 12 హెక్టార్లు అంటే సుమారు 25 ఎకరాల నుంచి 30 ఎకరాల వరకు మనము ఈ చీడపీడల నివారణకు స్ప్రే చేసుకోవచ్చు. సో ఈ టెక్నాలజీ పెరుగుతుంది, అలాగే మన రైతులు కూడా చాలా అప్డేట్ అవుతున్నారు, ఈ మెకనైజేషన్ కూడా చాలా ఉపయోగించుకుంటున్నారనే నేను నమ్ముతున్నాను. దాన్ని స్ప్రెడ్ చేయగలిసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఓకే సో సార్, ఓవరాల్గా ఏంటి సార్, అంటే డబ్బులు ఎక్కువగా ఉండడమా, కారణం ఏంటి? యంత్రాలకు సంబంధించి రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉపయోగించుకోలేకపోతున్నారా? చిన్న సన్నకారు రైతులకు కూడా అంటే ఎలా, ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఓవరాల్గా మనము అంటే వరి పంటలో అయితే ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది కదా యంత్రాల ఉపయోగం అనేది, మిగిలిన పంటలకు సంబంధించి ఎలా వస్తుంది, ఏంటి అప్డేట్ అవుతున్నామా ఏంటి అనేది? మేడం ఫారిన్ కంట్రీస్కి మనకు తీసుకుంటే ఫారిన్ కంట్రీస్ ఈ ల్యాండ్ హోల్డింగ్స్ అనేటివి చాలా పెద్దగా ఉంటాయి. అదే మన దగ్గర ఇండియాలో చిన్న చిన్న కమతాలలాగా ఉంటాయి. అక్కడ పెద్ద మిషనరీస్ ఉపయోగిస్తారు, ఇక్కడ మనకు ఆ చిన్న మిషనరీస్ ఉపయోగించడానికి తయారు చేసే మిషన్స్ అనేటివి చాలా ఎక్కువ ఖర్చుతో ఉన్నాయి. సో ఈ మిషన్ యొక్క ఖరీదు ఎక్కువ ఖర్చుతో ఉండడం వలన రైతు వాటిని కొనుక్కునే పరిస్థితిలో లేరు. గవర్నమెంట్ ఇవన్నీ సబ్సిడీ ఇవన్నీ ఇస్తుంది కాబట్టి సో ఆ రైతులు కొంతవరకు దాన్ని కొనుక్కోగలుగుతున్నారు, కొంతమంది ఉన్నవాళ్ళు కూడా దాన్ని కొనుక్కోగలుగుతున్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ కూలీల కొరత కూడా చాలా ఎక్కువగా ఉంది. వీటిని అధిగమించడానికైనా సరే మనము ఈ యాంత్రీకరణని ఉపయోగించాల్సిందే. సో లేదంటే మనకు ఈ పంటలు పండించడానికైనా లేదా వేరే ఏదైనా పని చేయడానికైనా కష్టంగా ఉంటుంది కాబట్టి మనం యాంత్రీకరణ అనేది చాలా అవసరం మేడం. ఎస్ సార్, ప్రోగ్రామ్ కంక్లూడ్ చేద్దాము. ఫైనల్గా రైతు మిత్రులకు మీరు ఏమైనా చెప్తారా, మీరు ఏమైనా సలహా ఇస్తారా? మనకు రబీలో ముఖ్యంగా పండించే పంటలు ఎక్కువగా వరి, మొక్కజొన్న, వేరుశెనగ, జొన్న, మిగిలిన ఇతర పంటలు ఉన్నాయి కాబట్టి దయచేసి రైతులందరికీ నా విన్నపం ఏంటంటే వరి కోత కోసిన తర్వాత దాన్ని కాల్చకండి. కాలిస్తే వాతావరణ కాలుష్యం పెరుగుతుంది, దాని నుంచి వివిధ వాయువులు, కలుషితమైన వాయువులు అనేటివి వెలువడతాయి, భూమి సారవంతము తగ్గిపోతుంది, మనకు మేలు చేసే సూక్ష్మజీవులు, కీటకాలు అవి కూడా నశిస్తాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు దయచేసి వరి కోత కోసిన తర్వాత ఈ కాల్చడం మానేసి, నేను కొన్ని యంత్ర పరికరాలు చెప్పాను, ఆ యంత్ర పరికరాలను ఉపయోగించి ఆ అవశేషాల నిర్వహణని చేయండి. ఇది నా విన్నపం. థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా మాకు తెలియని అనేక యాంత్రీకరణ పరికరాల గురించి చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ రైతు మిత్రులారా, విన్నారు కదా యాంత్రీకరణ పరికరాలకు సంబంధించి మనకు అవి ఎంత ముఖ్యమో. మనము డే బై డే అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి దానిలో భాగంగా ఇటు కూలీల సమస్య కానీ మరొకటి కానీ ఉండకుండా ఉండాలంటే యాంత్రీకరణ అనేది చాలా ముఖ్యం అని చెప్తున్నారు. ముఖ్యంగా వరి పంటకు సంబంధించి ఇప్పటికే చాలా రకాలైనటువంటి యంత్రాలను ఆల్రెడీ రైతులు ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఇంకా ఇటు గవర్నమెంట్ కానీ మరో సబ్సిడీ రూపంలో కానీ వస్తే యంత్రాలకు సంబంధించి కాస్త రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అయినప్పటికీ మరొక రకంగా అయినా సరే మనం యాంత్రీకరణ విషయంలో కాస్త అప్డేట్ అవుతూ వెళ్తే ఖచ్చితంగా దిగుబడి విషయంలోనూ అదేవిధంగా మనకు ఎక్కువ అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి సంపాదించుకోవడంలో కానీ మన సమయము ఆదా చేసుకోవడంలో కానీ ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి యాంత్రీకరణకు సంబంధించి ఆ దిశగా వెళ్ళేటువంటి ప్రయత్నాలు అయితే చేద్దాం. అండ్ సార్ చాలా క్లియర్గా చెప్పారు ఏ పంటకు సంబంధించి ఎలాంటి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి, ఆ యంత్రాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాటి రేట్ ఎంత, అవి ప్రజెంట్
మార్కెట్లో ఎలా అవైలబిలిటీ ఉన్నాయి, ఆ యంత్రాలు ఉపయోగించుకున్నటువంటి సమయంలో ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో, వాటిని ఎలా మెయింటైన్ చేయాలో కూడా చెప్పారు. కాబట్టి ఇవన్నీ పాటిస్తారని, మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.